హాయ్ అండి, అందరికీ నమస్కారం. సండే స్పెషల్ రొయ్యలండి. కేజీ పావు రొయ్యలు తీసినవి తీసుకుంటే వాళ్ళు సరిగ్గా చేయలేదు. అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి నీట్గా కడుక్కున్నామండి. పైన చూడండి ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి, కిందన ఉన్నవిని. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఉడకబెట్టుకోవాలండి. రైస్ ఒక సైడ్ పెట్టానండి కడిగేసి. ఒక సైడ్ రొయ్యలు ఉడుకుతున్నాయి. పసుపు ఉప్పు వేసి కలిపేసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. రొయ్యల కూరకు కావాల్సినవి 5 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటీలు, కొద్దిగా కొత్తిమీర అండి. అల్లం వెల్లుల్లి దంచడానికండి, ఫ్రెష్ చేసుకుంటే బాగుంటుంది. అన్నం పొంగి వచ్చిందండి, ఉడుకుతున్నాయి. చూడండి ఎంత చిన్న సైజు అయిపోయిందో రొయ్య. పెద్ద సైజు రొయ్య కూడా చిన్న సైజు అయిపోయింది. అన్నీ రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాను. ఉడికితే అంత చిన్న సైజు అయిపోయాయి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. అన్నం ఉడికిపోయిందండి, వాచ్ చేసుకుందాం. మేము వాచుతానండి, గంజి వాచుకుంటాం. అన్నం వాచ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఒక 1/2 నిమిషం పొయ్యి మీద పెట్టుకుంటే రైస్ బాగుంటుందండి. ఇలా రైస్ పెట్టాను స్టవ్ మీద. ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా బాగా వేగిపోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటీలు వేసుకుందాం. టమాటీలు వేసిన వెంటనే 1 స్పూన్ కారం అండి. ఇది మసాలా కారం, బాగా ఘాటు ఎక్కువగా ఉంటుంది, 1 స్పూన్ సరిపోద్ది. తర్వాత ఉల్లిపాయలు వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది బాగా కలిపి బాగా మగ్గాలండి. బాగా మగ్గిపోయిందండి. టమాటాలు చూడండి బాగా మగ్గిపోయాయి. ఇలా నూనె బయటకు వస్తున్నప్పుడే రొయ్యలు వేసేసుకోవాలండి. ఇందులోనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకుని రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు మొత్తం వేసేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపేసాం కదండి. ఇప్పుడు ఆ మసాలాలో ఈ రొయ్యలు 1 నిమిషం పాటు బాగా వేగాలి. మూత పెట్టుకొని వేగించుకుందాం. రొయ్య మసాలాలో బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఇందాక వెల్లుల్లి అల్లం దంచుకున్న దాంట్లో నుంచి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. మనకి ఇగిరి ఎంత సరిపోతుంది, ఇగిరిలా కావాలి 2 ముగ్గురికి అంటే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఒక 5 6 అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి, ఇగిరి ఎక్కువగా వస్తుంది. నేను ఇలా పోసుకున్నానండి. ఇది బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఈ మాత్రం దగ్గర ఉండాలి మాకు. ఇంకా దగ్గరగా ఉండాలంటే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రొయ్యల కూర రెడీ.
ఇంట్లో కొంచెం గోంగూర ఉందండి. మా పెద్ద అబ్బాయి కొంచెం గోంగూర రొయ్యలు ఉండమ్మా అన్నాడు. ఆ గోంగూర కొంచెం నూనెలో వేసి బాగా మగ్గించేసి ఈ కూరలో నుంచే కొద్దిగా రొయ్యలు తీసి ఇందులో వేసానండి. వండుతున్నాను. చూడండి ఎంత బాగుందో.